తిరుమలలో కమర్షియల్ గ్యాస్ సరఫరా తగ్గిపోవడంతో హోటల్ పరిశ్రమ తీవ్రంగా దెబ్బతింది. వంటకు అవసరమైన గ్యాస్ సిలిండర్లు అందకపోవడంతో ఇప్పటికే 28 హోటళ్లు తాత్కాలికంగా మూసివేయగా మిగతా హోటళ్ల వద్ద కూడా కేవలం 1-2 రోజులకే సరిపడా గ్యాస్ మిగిలి ఉందని యజమానులు చెబుతున్నారు. మరో 2 రోజుల్లో గ్యాస్ సరఫరా అందుబాటులోకి రాకపోతే మరిన్ని హోటళ్లు మూసివేయాల్సిన పరిస్థితి వస్తుంది అని అంటున్నారు. తిరుమలకు వచ్చే వేలాది భక్తులకు భోజన సౌకర్యాలు కల్పించే హోటళ్ల పరిస్థితి దారుణంగా ఉంది అని వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ సరఫరా సమస్యను వెంటనే పరిష్కరించాలి అని తిరుమల హోటల్ యజమానులు కోరుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. పశ్చిమాసియా దేశాల్లో జరుగుతున్న యుద్ధం కారణంగా దేశం మొత్తం కూడా ప్రభావం చూస్తుంది. ఇందులో ముఖ్యంగా గ్యాస్ అనేది చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. ఇందులో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల క్షేత్రంలో గ్యాస్ కొరత వల్ల తిరుమలకు వచ్చే భక్తులకి సమస్యలు తప్పడం లేదు. ఇటు తిరుమలలో ఉన్న స్థానికులు కావచ్చు, దుకాణదారులకు కూడా పెద్ద ఎత్తున సమస్యలు వస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం తిరుమలలోని శ్రీవారి ఆలయానికి కోతువేటు దూరంలో ఉన్న వరాహస్వామి గెస్ట్ హౌస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ అనేక హోటళ్లు కూడా నిత్యం కూడా ఇక్కడ నడిపిస్తూ తిరుమలకు వచ్చే భక్తుల అవసరాల దృష్ట్యా వాళ్ళకి ఆహారాన్ని కూడా అందిస్తున్న పరిస్థితి ఉంది. తిరుమలలో యుద్ధం ప్రభావం కారణంగా గ్యాస్ కొరత తీవ్రంగా వస్తున్న నేపథ్యంలో మరో 2 రోజులు ఈ గ్యాస్ కొరత ఇలాగే ఉంటే తిరుమలలో ఉన్న అన్ని హోటళ్లు కూడా మూసివేయాల్సిన పరిస్థితి ఉంది. ఈరోజు దాదాపు 28 హోటళ్లకు పైగా తిరుమలలో మూసివేసిన పరిస్థితి ఉంది. హోటల్లో గ్యాస్ సరఫరా ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిస్థితి ఉంది అనే అంశాన్ని ఒకసారి ఇక్కడ హోటల్ యజమానులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేస్తాం. చాలా తీవ్రంగా ఉంది గ్యాస్ సమస్య. మా ఏరియాలో ఈరోజు 2 హోటల్స్ మూసేశారు. నాది కూడా ఇప్పుడు భోజనం లేదు, ఇప్పుడు తెల్లారి టిఫిన్ లేదు. ఇప్పుడు చైనీస్ అది రన్ చేస్తున్నాము. ఇప్పుడు వచ్చే సిలిండర్లు ఒకటి చిక్కింది నాకు. ఇదే పరిస్థితి తిరుమలలో కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. మొత్తం తిరుమలలో 165 టిఫిన్ లైసెన్సులు ఉన్నాయి. దీనికి రోజుకి ఒక 2 సిలిండర్లు కావాల్సి వస్తుంది. అదే మరిగా పుష్కాట్లో ఒక 130 దాకా ఉన్నాయి. దానికి ఒక దినం ఒక సిలిండర్ లేదా ఒక రోజు ఒక సిలిండర్ వాళ్ళ వ్యాపారాలను బట్టి ఉంటుంది. రోజుకి ఒక 500 సిలిండర్ దాకా కన్జెషన్ ఉంటుంది. లోటైతే ఉంది, చాలా తీవ్రంగా ఉన్నాము. ఇది టీటీడీ ఉన్నతాధికారులు దీనిపై దృష్టి సారించి ఇటు యాత్రికులకు కానీ ఇటు మాకు కానీ ఏ ఇబ్బంది లేకుండా చేస్తారని కోరుకోవాలంటున్నాం. వెంకటేశ్వర 2 రోజులు ఇలాగే గ్యాస్ సమస్య అనేది ఉంటే మాత్రం తిరుమలలో పెద్ద ఎత్తున భక్తులు సమస్యలు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. తిరుమలలో ఇప్పటికే అన్నప్రసాద కేంద్రంలో రోజుకి దాదాపు 1,00,000 మందికి పైగా భోజనం చేస్తున్నారు. అంటే ఒక పూట అక్కడ భోజనం తింటే మరో 2 పూటలు బయట హోటల్లో కూడా భక్తులు భోజనం చేసే పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఈ బయట హోటళ్ళన్నీ కూడా మూతపడితే మాత్రం భక్తులు చాలా ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ప్రతిరోజు కూడా తిరుమలలో ఉన్న టీ స్టాల్ కావచ్చు, ఇటు హోటల్ కావచ్చు, దాదాపు 300 నుంచి 350 పైగా ఉన్నాయి. మరో పక్క తిరుమలలో పెద్ద హోటళ్ళు ఒక 20 దాకా ఉంటాయి. ఇవన్నీ కలిపితే ఈ గ్యాస్ కొరత కారణంగా ఇవన్నీ కూడా మూతపడే అవకాశం ఉంది. ఇవన్నీ మూతపడితే తిరుమలకు వచ్చే భక్తులకి మరింత సమస్య ఉంటుంది. మరొక 2 రోజులు గ్యాస్ సరఫరా లేకపోతే ఇప్పటికీ 28 పైగా హోటళ్లు తిరుమల మొత్తం మీద మూతపడినాయి. దాదాపు మరో 100 కూడా మూత వేయడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి తిరుమలలో ఉంది. ఇది తిరుమలలో తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ముఖేష్తో ప్రసాద్, సాక్షి టీవీ, తిరుమల.